హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రదీప లక్ష్మణ్ ఛానల్. ఈరోజు మనం కొండవీటి కోటలో ఉన్నామండి. ఇక్కడ రాణి గారి యొక్క కోట చూసాము, వారి యొక్క విడిది ప్రదేశము చూసాము. ఇది అప్పట్లో చాలా గొప్పగా ఉండేదండి నిర్మించి, ఆ తర్వాత శిథిలావస్థకు వెళ్ళిందని మనందరికీ తెలుసు. మేము ఒక 15-20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడైతే ఈ యొక్క కోటలో ఇక్కడ గుప్త నిధులు అయితే త్రవ్వేవాళ్ళండి. మేము అప్పుడైతే చూసి చాలా ఆశ్చర్యపోయాం. మా ఫ్రెండ్స్ మేమంతా ఇటు నుంచి వచ్చేవాళ్ళం అండి. ఇదే దారి, అదిగో ఆ కోట పక్కగా వచ్చేవాళ్ళం. ఇదిగోండి ఇలా వచ్చేవాళ్ళం. ఈ దారి ఇప్పుడైతే మూసుకుపోయింది, వాడతలేదు. ఘాట్ రోడ్ అని ఇది ఖచ్చితంగా ఈ ప్రదేశం నాకు గుర్తుంది. ఇక్కడైతే ఒక తాడి చెట్టు లోతు కనీసం ఒక 20-30 అడుగుల కరెంటు పోల్ స్తంభం అంత హైట్లో అయితే ఇక్కడ ఒక పెద్ద కందకము గొయ్యి తీశారు గుప్త నిధుల కోసం. దాంట్లో శుద్ర పూజలు కూడా చేసినట్లుండి. అప్పుడు ఉన్నటువంటి వాచ్మెన్ ఇక్కడ ఉండేవాళ్ళండి. ఈ యొక్క గృహంలో వాచ్మెన్ ఉండేవాడు. ఆ వాచ్మెన్ చెప్పాడండి, నైట్ ఇక్కడ ఎక్కువ గుప్త నిధుల కోసము త్రవ్వకాలు చేస్తూ ఉంటారండి. కాబట్టి రాత్రుల్లో మనం ఇక్కడ ఉండకూడదు, మేము కూడా క్రిందికి వెళ్ళిపోతూ ఉంటామని చెప్పాడు. కాబట్టి ఈ ప్రదేశం ఇప్పుడైతే పూడ్చివేసినట్టుంది, అన్నీ చెట్లతో నిండిపోయి ఉందండి. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, ఇదిగోండి ఈ ప్రదేశమేనండి. గుప్త నిధుల కోసం అప్పట్లో ఇక్కడైతే పెద్ద గొయ్యి తీశారు, క్షుద్ర పూజలు కూడా చేశారండి అప్పట్లో. ఇదిగోండి ఈ ప్రదేశంలో రాణి గారి కోట పక్కనే నాకు బాగా గుర్తు అప్పట్లో. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు దయచేసి సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మన ప్రదీప లక్ష్మణ్ 25 ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.